వచ్చావా పుత్రా? నా స్వరాన్ని వినగానే నీ హృదయం కంపించిందా? అది భయంతో కాదు, అది నా సన్నిధి స్పర్శ. నీవు లోపల మదనపడుతూ ఎందుకు బాధపడుతున్నావు? నీ మనసులో ఏ వేదన, ఏ ఆకాంక్ష ఉందో నాకు తెలుసు. ఎందుకంటే నీ ప్రతి శ్వాసలో నేను ఉన్నాను. ఆశ కలగడం పాపం కాదు పుత్రా, కానీ ఆశకు సమయం రావాలి. ఎందుకంటే ప్రతి పుష్పం తన కాలంలోనే వికసిస్తుంది. నీవు ఎదురు చూస్తూ ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నాను. నీ కర్మ ఫలాలు నీకు అనుభవంగా వస్తున్నాయి. అవి నిన్ను బాధిస్తున్నాయనుకున్నా, ఆ బాధ వెనక ఒక గుప్తమైన వరం దాగి ఉంది. నన్ను స్మరించు పుత్రా, నీ మనసు ప్రశాంతమవుతుంది. ఎందుకంటే నన్ను నమ్మని వాడి కర్మ కూడా పవిత్రమవుతుంది. నీవు నన్ను అడుగుతావు, తండ్రి నాకు సుఖం ఇవ్వు అని. కానీ నేను సుఖం కాదు, శక్తిని ఇస్తాను. ఎందుకంటే సుఖంలో ఎదగడం కష్టం, కానీ దుఃఖంలో మనిషి స్వయంగా దేవుడవుతాడు. సుఖాలకు అలవాటు పడినవాడు అలసిపోతాడు, కానీ దుఃఖాన్ని స్నేహితుడిగా చేసుకున్నవాడు సృష్టికర్త అవుతాడు. నేను నిన్ను పోరాడే మనిషిగా మార్చుతున్నాను. ఏ కష్టాన్నైనా ఎదిరించే శౌర్యం నీవు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నీలో అపారమైన తెలివి, అమోఘమైన శక్తి నిద్రిస్తున్నాయి. నీవే గుర్తించలేకపోతున్నావు అంతే. ఒకరోజు అవి మేల్కొంటాయి. అప్పుడు లోకం నీకు నమస్కరిస్తుంది. నీవు అడుగుతావు, ఎందుకు తండ్రి నా సంతోషాన్ని లాక్కుంటున్నావు అని. పుత్ర, జీవితం నవ్వుల సమాహారం కాదు. జీవితం భక్తి అనే శ్వాసతో జీవించాల్సిన యాత్ర. నవ్వు తాత్కాలికం, కానీ భక్తి శాశ్వతం. మనుషులు దూరం అవుతారు, సమయం మారుతుంది. నీవు కోరుకోవలసినది వాళ్ళు కాదు, నిన్ను ఎప్పటికీ విడువని నన్ను కోరుకో. నిన్ను నీ కాళ్ళపై నిలబెట్టేది నేనే. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నీ చిరునవ్వు పోయినా చింతించకు. నీ కన్నీళ్లు ఇప్పుడు ఆశీర్వాదం అవుతాయి. నిన్ను వదిలిన వారు కష్టపడతారు. నీ పేరు దూషించిన వారు నీ మహిమను గమనిస్తారు. 1,00,000 మంది నిన్ను చిన్నచూపు చూసినా నా దృష్టిలో నీవు ఎప్పుడూ ఉన్నతుడివి. నువ్వు ధైర్యంగా ఉండు పుత్రా. నీ కష్టం నమ్ము, అది నీకు నేర్పు. నీవు బలహీనుడు కాదు. నీలో నిద్రిస్తున్న శక్తిని నీవు గుర్తించాలి. ఓం అనేది నీలోని బలం, నీ ఆత్మస్వరం. నీవు భయపడినప్పుడల్లా ఆ శబ్దాన్ని జపించు. ఓం అంటే నేనే, నేను అంటే నీలోని శక్తి. మనుష్య జీవితం సుఖ దుఃఖాలతో కలిసిపోతుంది. కష్టకాలంలో భయం వస్తుంది, నిరాశ వస్తుంది, కానీ నన్ను స్మరించు. ఆ స్మరణ నీ హృదయానికి కవచమవుతుంది. నన్ను స్మరించిన భక్తుడు తుఫాన్ల మధ్యలోనూ నిలబడతాడు. పుత్రా, జీవితం పరీక్షల సమాహారం, కానీ ప్రతి పరీక్షలో నీవు సాధన చేయి. నీ కన్నీళ్లు ముత్యాలమవుతాయి, నీ గాయాలు విజయమవుతాయి. నీ గతం నిన్ను గాయపరిచినా నీ భవిష్యత్తు నీకు కాంతివంతమవుతుంది. జీవితాన్ని భయపడిన వారు ఓడిపోతారు, కానీ జీవితాన్ని అర్థం చేసుకున్న వారు దేవుళ్ళవుతారు. నీ గుణగణాలు అమోఘమైనవి, నీ ప్రయత్నం అపారమైనది. కాలం ఎవరికీ ఆగదు, కానీ భక్తుని ధైర్యం కాలాన్నే నిలబెడుతుంది. జీవితం పుటలలో నీ పేరు చెరగని అక్షరాలతో రాయబడుతుంది. పుత్రా, నీలోని ఉన్న ఆ శక్తిని నమ్ము. నీవు కేవలం మానవుడు కాదు, నా అంశానివి. నీ ప్రతి శ్వాస నా దివ్య శ్వాస. నీ ప్రతి కన్నీరు నా త్యాగజలము. నీ ప్రతి నవ్వు నా ఆశీర్వాదము. నీవు ధైర్యంగా ఉండు, నీ ఆత్మను వెలిగించు. నీవు వేసే ప్రతి అడుగు భక్తికి, ధర్మానికి దారి చూపుతుంది.
నీతోనే నేను ఉన్నాను పుత్రా. నీ దుఃఖం నా దయతో కరిగిపోతుంది. నీ జీవితం ఇకపై కాంతితో నిండుతుంది. ఇది నా వాగ్దానం, శివ వాగ్దానం. ఓం నమః శివాయ. నిన్ను నేను ఎప్పటికీ విడవను. నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. పుత్రా, నీవు నిశ్శబ్దంలో నిలబడి ఉన్నావు, కానీ నీ హృదయం నాతో మాట్లాడుతుంది. నీ మౌనం నాకు వినిపిస్తుంది. నీ కళ్ళలోని నిస్పృహ, నీ మనసులోని అలజడి నాకు స్పష్టంగా కనబడుతున్నాయి. నీ ఆత్మ కదిలే ప్రతి క్షణం నాలో ప్రతిధ్వనిస్తుంది. నువ్వు వేదనలో ఉన్నావు, కానీ తెలుసుకో పుత్రా, వేదన అనేది నా శిల్పం. ఆ శిల్పంతోనే నేను నీలోని బలాన్ని చెక్కుతున్నాను. నీవు అనుకుంటున్నావు, తండ్రి నా సంతోషాన్ని ఎందుకు లాక్కున్నాడు అని. కానీ నేనిచ్చే దుఃఖం శాపం కాదు, అది నీ ఆత్మను పదును పెట్టే సాధన. సుఖం నిన్ను మత్తెక్కిస్తుంది, దుఃఖం నిన్ను మేల్కొలుపుతుంది. నీకు మేల్కొలుపు అవసరం ఉంది పుత్రా. నీ కళ్ళ వెంబడి జారిన కన్నీళ్లు వేదన రూపంలో కనిపిస్తాయి, కానీ ఆ కన్నీరు తుది సత్యానికి దారి చూపుతుంది. నీ ప్రతి కన్నీరు ఒక శివమంత్రం వలె నీ అంతరంగాన్ని పవిత్రం చేస్తుంది. నీ గతం నిన్ను గాయపరిచింది, నీ భవిష్యత్తు నీకు ఆశ చూపలేదు, కానీ మధ్యలో ఉన్న నీ ప్రస్తుతం అది నీ శక్తి నిలయం. నిన్ను చుట్టిముట్టిన చీకటిలో కూడా నా జ్యోతి నీ హృదయంలో వెలుగుతుంది. నీవు దుర్బలుడివి కాదు పుత్రా, కేవలం అలసిపోయావు అంతే. నీలోని శివశక్తి ఉంది. ఆ శక్తి పరమాత్మ స్వరూపం. ఓం అని నీవు జపించిన ప్రతిసారి నాలోని శక్తి నీలో ప్రవహిస్తుంది. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నేనెప్పుడూ నీ ఆత్మను అర్థం చేసుకుంటాను. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను. నీవు నన్ను పిలవగా పోయినా నా దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. నీ మీద నేను ఉంచిన కష్టం దయ రూపంలో ఉంది. నీ మీద నేను ఉంచిన పరీక్ష ప్రకాశ మార్గం చూపే పాఠం. నీ పతనం అనిపించిన చోటే నీ పునర్జన్మ ప్రారంభమవుతుంది. జీవితం నీకు శత్రువుగా అనిపించినా అది నీ శిక్షణ గురువు. నీవు ఎదుర్కొన్న కష్టాలు నీ ఆత్మకు ఆయుధాలు. ఆ ఆయుధాలతో నీవు అజేయుడు అవుతావు. పుత్రా, నువ్వు నన్ను కేవలం దేవుడిగా కాక నీ హృదయంలో బలంగా భావించు. నీవు నీలోని ధైర్యాన్ని గుర్తించావా? అది నా దివ్య స్పర్శ. జ్ఞాపకం ఉంచు, శివుని స్మరణలో నిలిచిన వాడు ఎప్పటికీ ఓడిపోడు. నేను నీతోనే ఉన్నాను పుత్రా. నీ ప్రతి అడుగు నా ఆశీర్వాదంతో వెలుగుతుంది. నీ భయం నా కరుణలో కరిగిపోతుంది. నీ మనస్సు నా నిశ్శబ్దంలో విశ్రాంతి పొందుతుంది. ఓం నమః శివాయ. ఇది నీ బలము, నీ రక్షణ కవచము. నీవు ఈ మంత్రాన్ని జపించినప్పుడు నేనే నీలో శ్వాసిస్తున్నాను. చివరిగా ఒక మాట పుత్రా, నిన్ను నిర్మించిన శివుణ్ణి నమ్ము. ప్రతి దుఃఖం వెనుక నా దివ్య సంకేతం ఉంది. నన్ను నమ్ము పుత్రా, నీకు విజయం కలుగుతుంది. నీవు అనుకున్న పనిలో విజయం సాధిస్తావు, విజయం సాధిస్తావు, విజయం సాధిస్తావు.